నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సిఎస్ జవహర్ రెడ్డి ఈ మధ్యకాలంలో సీక్రెట్గా ఎక్కడెక్కడికో వెళ్ళి పనులు చక్కబెట్టుకుని వచ్చేస్తున్నారు అని అంటున్నారు. అండ్ అంతేకాకుండా సీక్రెట్ టూర్స్ కూడా వేస్తున్నారు అని అంటున్నారు. సిఎస్ జవహర్ రెడ్డి ఇప్పుడు అంత సీక్రెట్గా వెళ్ళి చేసుకోవాల్సిన పనులు ఏమున్నాయి, అసలు ఎందుకు సీక్రెట్గా వెళ్తున్నారు? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. సిఎస్ జవహర్ రెడ్డి గత కొంతకాలంగా కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే ఆయన సీక్రెట్గా కొన్ని పనులు చేసుకుంటున్నారు, అది సీక్రెట్ టూర్స్ వేసి అని చెప్పేసి అంటున్నారు. ఆయనకు అంత సీక్రెట్గా చేసుకోవాల్సినంత అవసరం ఏంటి, అసలు ఏంటి? అంటే ఇప్పుడు ఎన్నికల ముందు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈయన కూడా అసలు ఇక్కడ నుంచి ఆ విధుల నుంచి తొలగించమని చాలా ఒత్తిడి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందినాయమ్మా. డీజీపీని తీసేశారు కానీ సిఎస్ని తీయలేదు. సిఎస్ని తీయనందుకు ఇప్పుడు ఆయనకి ప్రభుత్వంతో అంతకుముందు నుంచి ఉన్న పరిచయం కానీ ఆయనతో ఉన్న అనుబంధం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన సహాయమైనా చేయటానికి చివరి వరకే ఆయన ప్రయత్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏంటంటే ఆయన కూడా అదే జిల్లాకు చెందిన వ్యక్తి, అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన్ని సిఎస్గా నియమించుకున్నదే ఎన్నికల్లో ఉపయోగపడాలని. అదృష్టవశాత్తు ఆయన మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు పడలేదు కాబట్టి ఉన్నాడు. కాబట్టి కనీసం చాలామందిని మార్చారు. వాళ్ళ వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు వేసుకున్న వ్యూహం చాలా వరకు అప్సెట్ అయింది. కనీసం సిఎస్గా ఈయన మార్పు జరగలేదు కాబట్టి ఈయన వరకు చేయాల్సిన సహాయం ఆయన చేయడానికి ప్రయత్నించడంలో తప్పులేదు, చేస్తాడు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు అంతకుముందు ఆయన తెలుగుదేశం టైంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఆ టైంలో ఆయన ఏదో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కొన్నారని, అది వాళ్ళ అబ్బాయి ద్వారా కొనిపించాడని ఆయన మీద ఆరోపణ చేసి సస్పెన్షన్ చేశారు. వైఎస్ఆర్సీపీకి రాగానే ఆయన వెంటనే కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే ఆ సస్పెన్షను అసలు అలాంటిది ఏం జరగలేదు అని ప్రూవ్ అయిపోయింది. కొట్టేసిన తర్వాత కూడా మళ్ళీ సస్పెన్షన్ చేశారు. ఆయన వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టాడంటే, నా మీద ఇలాంటి ఆరోపణలు చేశారు, గౌరవ హైకోర్టులో చేసిన జడ్జిమెంట్ విషయాలను ఆయన చెప్పాడు. నా మీద ఇవన్నీ కూడా ఏమీ రుజువు కాలేదు, తప్పు అని తేలిపోయింది, వీటికేం ఆధారాలు లేదని కొట్టేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారని చెప్పేసి మళ్ళీ ఆయన్ని సస్పెండ్ చేశారు. అప్పుడు ఆయన కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్కి వెళ్ళారు. ట్రిబ్యునల్కి వెళ్తే ట్రిబ్యునల్ కూడా విచారణ చేసి జస్ట్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడే ఒక 10 రోజుల క్రితం ఆయనకి మళ్ళీ క్లీన్ చిట్ ఇచ్చింది. వెంటనే ఆయనకి పోస్టింగ్ కూడా ఇవ్వమంది. పాత ఏరియర్స్ బాకీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కట్టేసేమంది. ప్రతి ఆయనకున్న అర్హత ఉన్న ప్రతి అంశం, ఆర్థిక విషయాలన్నీ ఆయనకి పే చేయమంది. అయితే అప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు వెంటనే స్పందించకుండా ఏదో ఎలక్షన్ జరుగుతున్నట్టు హడావిడిగా ఉన్నట్టు నటిస్తూ ఆయనకి అపాయింట్మెంట్ అయితే ఇవ్వకుండా దీనికి పరిష్కారం ఏంటా అని ఆలోచిస్తున్నారు. ఆయన ఈ నెలాఖరుతో రిటైర్ అయ్యే పరిస్థితి ఉంది. ఇస్తే ఆయనకి ఏదైనా డీజీ క్యాడర్ పోస్ట్ మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి. కానీ ఆయనకి ఈ కౌంటింగ్ కూడా ఉంది కాబట్టి కౌంటింగ్లో ఏదన్నా మనకి వ్యతిరేకంగా పనిచేస్తాడేమో. మనం ఓటింగ్ సమయంలో వాళ్ళ వ్యూహాలు పూర్తిగా సఫలం కాల. ఇప్పుడు పిన్నెల్లి గారు ఇది పగలగొట్టాడు ఈవీఎం, అసలు అది ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ కాకుండా చూడగలిగారు. అట్లాంటివి కొన్ని చేశారు, చేయలేదని కాదు. కానీ ఇంకా పెద్ద ఎత్తున చేయాలనుకున్నారు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని అనుకున్నారు, కానీ జరగలా. కాబట్టి ఇప్పుడు ఈయన్ని కౌంటింగ్లో కూడా ఎక్కడన్నా అడ్డం పడతాడేమో అని ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా ఏం చేయాలని ఆలోచించి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఇచ్చిన ఈ ఆర్డర్ని మళ్ళీ హైకోర్టులో ఛాలెంజ్ చేయడానికి వాళ్ళ కోర్టులో వేశారని చెబుతున్నారు. అది రేపు విచారణకు రాబోతుంది. అంటే వాళ్ళు ఏమమ్మా గురువారం వస్తుంది. గురువారం వచ్చిన తర్వాత మళ్ళీ వాయిదా పడింది అనుకోండి, శని ఆదివారాలు కోర్టులు ఉండవు. సపోజ్ ఇంకా ఎన్నాళ్ళు ఉంది ఆయనకి, గట్టిగా 4 రోజులు ఉంది. ఈ నెల ఆఖరికి సెలవులు పోతే కనుక ఇంచుమించుగా వారమే ఉంటుంది కోర్టు. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టింగ్ జరగకుండా వీలైనంత మేరకు నిద్రపోయేవాడిని లేపొచ్చమ్మా. నిద్రపోతుంటే బాబు లే అంటే లేస్తాడు. నిద్ర నటిస్తున్న వ్యక్తి నిద్రపోవట్లేదు కాబట్టి నువ్వు ఎంతసేపు లేపున్నా మనం ప్రయత్నించినా వినపడనట్టు
తెలియనట్టు నటిస్తూ నిద్రలోనే ఉన్నట్టుగా చేస్తాడు. సేమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన విషయంలో కక్ష సాధింపు. ఇప్పుడు ఆయన డాక్టర్ సుధాకర్ని అయితే హత్య చేయగలిగింది భౌతికంగా, కానీ ఈయన అంత పరిస్థితి లేదు. ఈయన కూడా గట్టాడే. ఈయన సుప్రీంకోర్టు ట్రాక్ కూడా వెళ్ళొచ్చాడు, తర్వాత యూపీఎస్సీకి వెళ్ళాడు, తర్వాత కేంద్ర మానవ వనరుల శాఖ దగ్గరికి వెళ్ళాడు. అట్లా ఈయన రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాడు. తర్వాత ఆయనకంటూ ఒక బలమైన అనుచరులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఆయన్ని ఇష్టపడేవాళ్ళు అనేక మంది అధికారులు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు. ఎందుకంటే ఆయన ఉదారంగా ఉంటాడు సిబ్బంది పట్ల, ఒక బాస్ లాగా వ్యవహరించడు, ప్రతి వ్యక్తిని గౌరవిస్తాడు. కానిస్టేబుల్స్ విషయంలో కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించమని చెప్తాడు కింద సిబ్బందికి కూడా. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాము. వాళ్ళకి ఏదైనా కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు మీరు మరీ రూల్స్ ప్రకారం వెళ్ళొద్దు, కొంచెం మానవతా దృక్పథాన్ని అమలు చేయండి. వాళ్ళకు కూడా కొంత మీరు స్వాంతం చేకూర్చే ప్రయత్నాలు చేయండి. వాళ్ళు రికవర్ అవ్వాలి కదా మానసికంగా దెబ్బతిన్నప్పుడు. అలాంటి మానవత్వం ఉన్న వ్యక్తిన ఏబి వెంకటేశ్వరరావు గారు. అందువల్ల ఆయనకి డిపార్ట్మెంట్లో విపరీతమైన సానుభూతి ఉంది, విపరీతమైన గౌరవం ఉంది, అభిమానులు ఉన్నారు. ఆయన ఎప్పుడైనా కూడా బాగుండాలి, డిపార్ట్మెంట్లో మంచి పోస్ట్లో ఉండాలి. ఉంటే డిపార్ట్మెంట్ కిందంతా కూడా బాగుంటుంది కదా. ఆయన పైన ఆయన బాగుంటే కిందంతా బాగుంటుంది. అట్లా ఆయన్ని వ్యక్తిగతంగా అభిమానిస్తారు. పోస్ట్లో ఉన్నా లేకపోయినా, ఈ నెలతో రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నా కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ మనసుల్లో అయితే ఇప్పుడు ఎవరైతే సర్వీసుల్లో ఉన్నారో, ఆయనతో అంటే ఎక్కడో ఒకసాట ఆయనతో సహాయం పొందారో వాళ్ళందరికీ కూడా ఆ గౌరవభావం పోదు కదా. ఎక్కడ ఏబి వెంకటేశ్వర గారు కనపడినా చేతులు ఎత్తి నమస్కారం పెడతారు. తర్వాత ఆయన ఏదైనా చిన్న ఇష్యూ ఎక్కడ కనపడినా కూడా ఆయన అంటే ఒక మంచి మాట చెప్పుకుంటారు. అట్లా వాళ్ళు కూడా రిఫరెన్స్గా చెబుతారు, ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్న టైంలో ఇలా ఉండేది, మేము ఇట్లా సహాయం చేసేవాడు, అట్లా మాట్లాడేవాడు. అట్లా ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది డిపార్ట్మెంట్లో. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆయన కనుక డిపార్ట్మెంట్లోకి వస్తే రేపు మనం ఏదన్నా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించినా కూడా ఆయన అడ్డుపడగలడు. ఆయన భీష్ముడు అంటాడు. అంటే వ్యూహం అంతా తెలుసు, కురుక్షేత్రంలో ప్రతి అంశం తెలిసిన ఆయన ఎక్కడ ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో వాటిని ఎలా అడ్డుకోవాలి అనేది ఆయన కొట్టిన పిండి. తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించిన అంశాల విషయంలో కూడా ఆయనకు చాలా కీలకమైన అంశాలు తెలుసని చెప్తున్నారు ఇప్పటికీ కూడా. రేపు ఆ కేసు విచారణ సందర్భంలో కూడా ఆయన రిటైర్ అయినా కూడా సిబిఐ లాంటి సంస్థలకు సహకరించగలడు. ఏ వ్యక్తికైనా ఒక సంస్థకి సహకరించడానికి స్వేచ్ఛ ఉంది కదమ్మా. వాళ్ళు ఏదన్నా క్లూలు ఇస్తానన్నా లేకపోతే అందులో కొన్ని అంశాలు చెప్తానన్నా తీసుకుంటారు, నేను చెప్తానన్నా తీసుకుంటారు, ఎవరు చెప్తానన్నా మీరు చెప్తానన్నా. అంటే సిఎస్ జవహర్ రెడ్డి కూడా రాబోయేటువంటి కొద్ది నెలల్లో రిటైర్ అయిపోతారు నెక్స్ట్ మంత్ రిటైర్ అనేది కూడా టాక్. అంటే మరి అలాగైతే కొద్ది రోజుల్లోనే ఏబి వెంకటేశ్వర గారు రిటైర్ అవబోతున్నారు కదా, మరి ఆయనకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ లేదు? ఎవరికి? ఏబి వెంకటేశ్వరరావు గారికి. అయినా ఈయన సిఎస్ జవహర్ రెడ్డి ఎందుకు సీక్రెట్ టూర్స్ చేస్తున్నారు? సిఎస్ జవహర్ రెడ్డి గారు మనం ఏమి వ్యక్తిగతంగా అనలేమమ్మా. వ్యక్తిగతంగా ఆయనేమి చెడ్డ మనిషి అయితే కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ట్యూన్ చేస్తే ఆ డ్యాన్స్ చేయాలి. ఆయన అంచనాలకు తగ్గట్టు చేయకపోతే ఆయన ఓర్చుకోలేడు. ఆయన ఒక్కోసారి అధికారుల మీద తిరగబడతాడు కూడా. అందులో జవహర్ రెడ్డి గారు భౌతికంగా కూడా మంచి పటిష్టమైన వ్యక్తి ఏం కాదు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు అన్న భారీ విగ్రహం, అంతకుముందు సిఎస్ సుబ్రహ్మణ్యం గారు కానీ చేశాడు. ఆయన వేరేంటి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీగా చేసి బాపట్ల ఆయన మీద కూడా దౌర్జన్యానికి పాల్పడ్డాడని కూడా చెప్తున్నారు. అలా అధికారుల మీద చెన్నారెడ్డి గారు అయితే ఫైలే ఇసిరేవాడు, ఏదన్నా వాళ్ళ ఫైల్ బాగోకపోతే డ్రాఫ్టింగ్ అది. ఈయన అట్ట కాదు, భౌతికంగా కూడా వెళ్ళిపోతాడు అంటున్నారు. అందువల్ల ఏ అధికారి కూడా ఆయన ఆగ్రహానికి గురి అవ్వాలని అనుకోరు కదమ్మా. ఏదో సర్దుకుని వెళ్ళిపోతే అయిపోద్ది. ఆయన కూడా జూన్లో రిటైర్ అయిపోతున్నాడు, అవసరం ఆయనకి ఇంత తగదా. మళ్ళీ సొంత జిల్లా వాళ్ళు రేపు ఎక్కడన్నా సోషల్ ఫంక్షన్స్లో తారసపడాల్సి వస్తుంది ఒకళ్ళకొకళ్ళు కదా. కాబట్టి ఒక మంచి రిలేషన్తో వెళ్ళిపోదామని ఆయన చూస్తున్నాడు. సో మరి సిఎస్ జవహర్ రెడ్డి ఈ మధ్యకాలంలో సీక్రెట్ టూర్స్ వెళ్తా మరి ఏమేమి సర్దుకుంటున్నారు ఏంటి అనేది రాబోయే రోజు తెలుస్తుంది. రెండోదమ్మా, మరి ఆ రోజు అర్ధరాత్రి పూట కొంతమంది ఆర్థిక శాఖ అధికారులని బోట్లో పెట్టుకుని నిధులు 14,000 కోట్లు వచ్చినప్పుడు ఏ కాంట్రాక్టర్లకు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలనే ఆదేశాలు కూడా ఆయన ఎవరో సీక్రెట్గా బోట్ టూర్కి తీసుకెళ్ళి కృష్ణా రిజర్వాయర్లో తిప్పుతూ చెప్పాడని కూడా వచ్చింది. బహుశా మీరు విన్నది అది కూడా అయ్యి ఉండొచ్చు, ఇలా సీక్రెట్ టూర్లని. అంతేగాని వేరే ఉద్దేశం మీద ఆయన రాత్రిళ్ళు టూర్లు పెట్టుకుంటాడని నేను అనుకోను. అంటే
ఈ మధ్య కాలం ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయినాయి సీక్రెట్ టూర్స్ అనేటువంటివి. అయి ఉండొచ్చు. మరి వెనకాల ఏమేం కుట్రలు జరుగుతున్నాయి, ఏమేం ప్లాన్స్ చేసుకుంటున్నారో తెలియదు. రాబోయేటువంటి ఇవాళ కాదు రేపైనా తెలుస్తాయి కదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మ సౌజన్య, మన వీక్షకులు కూడా.